ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాలీవుడ్ మార్కెట్ను టార్గెట్ చేశారు సరే, కానీ సేమ్ సీజన్లో రెండు బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయితే అందులోనూ మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ అంటే చాలా కలెక్షన్స్ కోల్పోవాల్సి వస్తుంది కదా అంటారా? ఆ విషయం రాజమౌళి అల్లు అర్జున్కు కూడా తెలుసు. అందుకే సేమ్ ఇయర్లో మూవీస్ రిలీజ్ చేస్తున్నా పోటీ లేకుండా కావలసినంత గ్యాప్ అయితే ఇస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ చాలా క్లాషెస్ చూసి ఉంటుంది. సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య, నిన్నటి వరకు కూలీ వర్సెస్ వార్ 2, మళ్లీ వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్, ఇలా చాలా క్లాషెస్ చూసింది, చూడబోతోంది. అయితే 2027 సమ్మర్ మాత్రం టాలీవుడ్ అతిపెద్ద క్లాష్ ను గ్లోబల్ రేంజ్ లో చూడబోతోంది. అదే మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ఫైట్. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం, అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే మూవీ రెండింటికి కూడా 2027 సమ్మర్ సీజన్ లో క్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు చిత్రాలు కూడా 2027 మార్చి 25న రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాయని కొద్ది రోజులుగా రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. అయితే 2027 మార్చి 25న రాజమౌళి తెరకెక్కించే చిత్రం మాత్రమే వస్తుందని, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రం సమ్మర్ సీజన్ లో కాకుండా ఆగస్ట్ లో విడుదలవుతుందట. ఆ విధంగా ముందే రిలీజ్ డేట్స్ బ్లాక్ చేస్తారట. అప్పుడు రెండు చిత్రాల ప్రమోషన్స్ కు, కలెక్షన్స్ కు ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేది ప్లాన్ అట.